ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. లారీలు రాకపోవడంతో ధాన్యం తరలింపు నిలిచిపోయిందని తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు రైతన్నలు. కొనుగోలు కేంద్రంలో పడికాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మా వరి కొనుగోలు కేంద్రంలో దాదాపు నెల రోజుల నుంచి కోసిన వడ్లు తేమ శాతము వచ్చినా కూడా ఇప్పటి వరకు గన్ని సంచుల సరఫరా మరియు లారీల కొరత వలన ఇప్పటి వరకు మా సెంటర్లో చాలా ధాన్యం పేరుకుపోయింది. ఇప్పుడు రాబో వర్షాకాలం దగ్గరనే ఉంది. ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ధాన్యాన్ని త్వరితగతిన తరలించి రైతుల్ని ఆదుకోవాలా. అయితే ఇంకో విషయం ఏంటంటే లారీల కొరత వాళ్ళ కృత్రిమంగా వాళ్ళే సృష్టిస్తుండ్రు. ఒక్కొక్క బస్తాకు 10 నుంచి 12 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. మరియు ఇక్కడ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మనం చూస్తున్నాం అన్నదాతలు పడుతున్నటువంటి ఆవేదన, ఆక్రందన. ఎందుకంటే ఆరుగాలం కష్టించి పనిచేసినటువంటి పంట చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడుతుందో మనం 2 రోజుల క్రితం ఒక వీడియో కూడా చూసాం. ఒక పెద్ద ఆయన పంట చేతికి రాగానే ఆనందంతో చిన్నపిల్లల్లా గంతులేసినటువంటి విజువల్స్. ఎందుకంటే పంట చేతికి వచ్చి అంత ఆనందం ఉంటుంది. అదే పంట డబ్బులుగా మారినప్పుడు, అంటే కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి దాన్ని నగదు కింద మార్చుకున్నప్పుడు ఆనందం ఇంకా రెట్టింపు అవుతోంది. కానీ అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గర కష్టపడి పడికాపులు కాస్తున్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక పక్క అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన ధాన్యాన్ని అసలు కొనుగోలు చేయాలనేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్, ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. అప్డేట్స్ ఏందో తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. రైతులు రోడ్లు ఎక్కారు. ఇదేం మొదటిసారి ఏం కాదు, చివరిసారి కావాలని కోరుకుందాము. ఏదైతే పండించిన పంటని కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోతున్నాయి, మా దగ్గర అదనంగా మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు, కావాలని చెప్పి తాత్సారం చేస్తున్నారు, అంటే ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఒక పక్క మంత్రులు కానీ లేదంటే అధికారులు కానీ ఎక్కడా ఎటువంటి ఆలస్యం జరగకూడదని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం రియాలిటీ ఈ విధంగా ఉంది. గుడ్ మార్నింగ్ ఆశ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు నత్తనడక సాగడంతో అయితే రైతులైతే ఆందోళన కార్యక్రమాలు అయితే ఉధృతం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా తాము కొనుగోలు కేంద్రాలకి పంటలను తీసుకొచ్చి 50 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం ముందు చూపు లేక ఆలోచనలు చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా రైతులైతే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 50 రోజుల నుంచి ధాన్యాన్ని కాంటా వేయకపోవడం, ఓవైపు లారీల కొరత, మరోవైపు బార్దాన్ లేకపోవడంతో కూడా ఎక్కడికక్కడ కొనుగోలు జరగకపోవడంతో అయితే రైతులైతే రోడ్లకి నిరసనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని జాతీయ రహదారిపై ఇటు రైతులైతే రాస్తారోకో నిర్వహించారు. గత 2 రోజుల క్రితం కూడా రైతులందరూ కలిసి ధర్నా చేయగా అధికారులు అక్కడికి వెళ్లి వారికైతే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల్లోపు పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, వాటన్నిటి కూడా గోదాంలోకి తరలిస్తామని చెప్పినప్పుడు కూడా అధికారులు హామీ ఇచ్చారు తప్ప అధికారులు ఇచ్చిన హామీకి అనుగుణంగా కొనుగోలు జరగకపోవడంతో ఈ రోజు తాము మళ్ళీ ధర్నా రాస్తారోకో చేస్తున్నామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఇది ఒక వేమనపల్లి మండలంలో కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం రోజు కూడా రైతులైతే రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు మంత్రులు మాత్రం ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలులో జాప్యం లేదు, పూర్తి స్థాయిలో తాము ధాన్యము కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం మంత్రులు చెప్పిన మాటలకి గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 50 రోజులుగా ఇటు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అయితే నానా తంటాలు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము 125 రోజుల పాటు పంటలను పండించడానికి కష్టపడ్డది ఒక ఎత్తు అయితే ఈ 50 రోజుల్లో ధాన్యం అమ్ముకోవడానికి ఇంకొక ఎత్తు అవుతుందంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావట్లం లేదు, మరోవైపు పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా అధికారులను కాళ్ళు పట్టుకునే పరిస్థితి దాపురించిందంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఓవైపు అధికారులేమో గత వారం రోజుల క్రితం పడ్డటువంటి అకాల వర్షాలకు తడిసినటువంటి పూర్తి స్థాయి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. తడిసినటువంటి ధాన్యం పూర్తిగా మొలకలొచ్చి కూడా ఐకేపీ సెంటర్లలో
ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని కాంట వేయమంటే మాత్రం ఐకేపీ సెంటర్ నిర్వాహకులు మాత్రం పూర్తిగా మాయిశ్చర్ చేయాలి, అవి మొలకలు వచ్చాయి కాబట్టి మేము కొనుగోలు చేయమనేసి నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్నారంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి 313 సెంటర్లు ఓపెన్ చేయగా ఇప్పటి వరకు 100 సెంటర్లలో కూడా కొనుగోలు అయితే జరగలేదు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 4,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఈ రోజు వరకు అయితే కొనుగోలు అయింది. దాదాపుగా సగం మాత్రమే ఇప్పటి వరకు అయితే అధికారులు కొనుగోలు చేసిన పరిస్థితులు ఉండగా మిగతా సగం అంతా కూడా కొనుగోలు సెంటర్లో కల్లాల్లో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సెంటర్ల నుంచి ఇటు మిల్లులకు వెళ్లిన లారీలు కావచ్చు లేదా గోదాముల్లో డంపింగ్ వెళ్ళినటువంటి లారీల వద్ద కూడా సకాలంలో డంపింగ్ కాకపోవడంతో కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా రోజుల తరబడి కూడా డంపింగ్ వద్దనే ఇటు హమాలి కూలీలతో పాటు రైతులు డ్రైవర్లు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉంటుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ఎండలో తాము కల్లాల్లోనే కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాం. ఓవైపు ఎండ వేడిమికి లోడ్లతో ఉన్న లారీలకు సంబంధించిన టైర్లు కూడా పగులుతున్నాయంటూ ఇటు లారీల డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తిగా తాము ఇక్కడ డంపింగ్ చేయకముందే అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, పూర్తిగా ఇటు గోదాములో డంపింగ్ చేయాలి, హడావిడిగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లారీ డ్రైవర్లు కూడా చెప్తా ఉన్నారు. రైతు సంఘాలు కూడా ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు, మిల్లర్లు, దళారులు అందరూ కుమ్మక్కై లారీల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు, బార్దాను కొరతలను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా రైతులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. బయట నుంచి రైతులు బార్దాన్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క సంచికి 25 రూపాయల చొప్పున చెల్లించి వారు బస్తాలు తీసుకొచ్చినా కూడా కొనుగోలు చేసి కాంటా వేసి కొనుగోలు కేంద్రాల్లో ఉంచుతున్నారు. వాటిని ఇటు గోదాములకి లేదా మిల్లర్లకు పంపాలంటే లారీ డ్రైవర్లు ఒక బస్తాకు 2 రూపాయలు తమ వద్ద ఛార్జీ చేస్తా ఉన్నారు. 39 నుంచి 40 కిలోల ఒక బస్తాకు కాంటా వేయాల్సి ఉండగా 43 నుంచి 44 కిలోలు కాంటా వేస్తున్నారు. పూర్తిగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ముఖ్యమంత్రి గాని మంత్రులు చెప్పిన మాటలకి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. మరోవైపు ఇప్పటికే నైరుతి ఋతుపవనాల రాకతోటైతే ఈ నెల చివరి వారంలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా పూర్తి స్థాయి ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులైతే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.